గూగుల్ మరియు HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్, మెటాస్టార్, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రమేష్ కనిగంటి గారు. మాట్లాడుతున్నాం సార్తో. సార్ నమస్కారం. నమస్తే వల్లి గారు. నమస్తే రమేష్ కనిగంటి గారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా, శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందని చెప్పి ఆ దేశస్తులే కాదు ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఆ ప్రపంచ సంక్షోభం దిశగా కదులుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. శాంతి ఒప్పందం ఇక ఫైనల్ స్టేజ్కి చేరిపోయింది, అధికారికంగా ఇంకా ప్రకటన చేయటమే తరువాయి అని వినిపిస్తోంది. నిజంగా శాంతి ఒప్పందం కుదిరిపోయిందా, లేకపోతే ఎప్పట్లాగా ఏదో కాలయాపన చేయడం కోసం ఇది బయటకు వచ్చినటువంటి వ్యవహారమా, ఏమంటారు? ముఖ్యంగా వలి గారు, ఐ డ్రీమ్ చూస్తున్న మన తెలుగు ప్రజలందరికీ మీ ద్వారా ఇవాళ 85వ రోజు యుద్ధం స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసి అయతుల్లా ఖొమైనీని అంతమొందించడంతో మొదలైన యుద్ధము ఇవాళ 85వ రోజుకి వచ్చింది. మధ్యలో పాకిస్తాన్ ద్వారా 2 సార్లు చర్చలు జరిగినాయి, విఫలమైనవి శాంతి కోసం. మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక 1 వీక్ బ్యాక్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా వెళ్ళి రావడం జరిగింది. చైనా వెళ్ళి వచ్చిన వెంటనే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చైనా వెళ్ళి షీ జిన్పింగ్ని కలిశారు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా వెళ్ళబోయే ఒక వారం రోజుల ముందల ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అర్గాచి గారు చైనా వెళ్ళి షీ జిన్పింగ్ని కలిసి వచ్చారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ముఖ్యంగా అంతర్జాతీయ రక్షణ సంబంధాలు నేను స్టడీ చేస్తాను కాబట్టి ప్రపంచం మొత్తం చైనా గుప్పిట్లోకి వెళ్ళిపోయిన భావన కలుగుతుంది. అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, రష్యన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ వరకు చైనా చెప్పిన మాట, చైనా యొక్క ఆమోద ముద్ర కోసము, చైనాని కనుక మనము ఒక కాన్ఫిడెన్స్లో తీసుకుంటే మనం శాంతి ఒప్పందం కూడా సాధించవచ్చు అనేది ఇరానియన్ ఇది. అమెరికా కూడా చైనా సపోర్ట్ మాకు అక్కర్లేదు కానీ మేము ఇరాన్ ఎట్లా డీల్ చేస్తాం మాకు తెలుసు అని అమెరికన్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఓ పక్కన పెడితే మీరు అడిగిన ప్రశ్న, శాంతి ఒప్పందము ఫైనల్ అయిందా? శాశ్వత శాంతి ఒప్పందం, పర్మనెంట్ పీస్ అనేది ఇల్యూజన్, అంటే భ్రమ. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు అమెరికాకి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధము సపోర్టెడ్ బై ఇజ్రాయెల్, అమెరికాకి అగేన్స్ట్ ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకి సపోర్ట్గా ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధంలో ఈ 85 రోజుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఇబ్బందులో ఉంది. ఈ రోజున మే 23, 2026 హైదరాబాద్ ఐ డ్రీమ్లో కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి, ఒక పక్కన ఇది ఇరాన్ అనుకోండి, ఇది ఒమాన్ అనుకోండి, మధ్యలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, ఆ 33 కిలోమీటర్ల విడ్తున్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అక్షరాల 1600 షిప్పులు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇంకా ఫ్రీ మూమెంట్ లేదు. 1600. ఇది అక్షర సత్యం, కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి, నేను చెప్పింది 1600 షిప్పులు ఇంకా అక్కడ స్ట్రాండ్ అయి ఉన్నాయి. అంటే మన దేశానికి కూడా అక్కడ ఆగినాయి సార్. కొన్ని వస్తున్నాయి అన్నారు, కొన్ని వస్తున్నాయి, కొన్ని ఆగినాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తానికి సంబంధించిన 1600. అమ్మ. హిందూ మహాసముద్రంలో వలిగారు, మన తెలుగు ప్రజలకు తెలియాలి, 3 ఇంపార్టెంట్ జలసంధులు హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. ఒకటి బాబెల్ మందేబ్ అని, ఈ పక్కన మీకు యెమెన్ తీసుకోండి, ఈ పక్కన జిబూతి అనే ప్లేస్ తీసుకోండి. ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ ద్వారా అట్లాంటిక్ సముద్రం ద్వారా మధ్యధరా సముద్రంలోకి, మధ్యధరా సముద్రంలో నుంచి, అంటే మెడిటేరియన్ అంటారు, మధ్యధరా సముద్రంలో నుంచి సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రం రెడ్ సీలోకి, రెడ్ సీ నుంచి బాబెల్ మందేబ్ ద్వారా అరేబియా సముద్రంలోకి, అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి షిప్పులు ప్రయాణం చేస్తా ఇంత పెద్ద షిప్పింగ్ ఇండస్ట్రీ దెబ్బతింది. సో బాబెల్ మందేబ్ నెంబర్ 1 హిందూ మహాసముద్రంలో, నెంబర్ 2 స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, ఈ పక్కన ఇరాను,
ఈ పక్కన ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల విడుతున్న స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ఒక 6 దేశాలకు సంబంధించిన ఆయిల్, న్యాచురల్ గ్యాస్ తీసుకొస్తుంది బయటికి. 50% ఆఫ్ చైనా నీడ్స్ కమ్స్ ఫ్రమ్ దిస్ పార్ట్. ఈవెన్ ఇండియా ఆల్సో డిపెండ్స్ హెవీలీ ఆన్ ది ఈ 6+7 దేశాలు: సౌదీ అరేబియా, ఒమన్, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్, ప్లస్ ఈ కువైట్, ప్లస్ ఈ ఇరాన్. ఈ 7 దేశాలు 6+1 7, 6 గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీసు, ఈ ఇరాన్. ఈ 7 దేశాల నుంచి వచ్చే చమురు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా బయటికి రావాలి. భారతదేశానికి 50% డిపెండెన్సీ, 50 నుంచి 60% డిపెండెన్సీ ఇక్కడి నుంచి. చైనాకి 50% డిపెండెన్సీ ఇక్కడి నుంచి. సో ఇది రెండోది. హిందూ మహాసముద్రంలో రెండవ అతిపెద్ద జలసంధి అని చెప్పాను, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. మూడవది అతి కీలకమైన జలసంధి, గాడ్ ఫర్బిడ్ అంటే దేవుడు మనల్ని క్షమించుగాక, ఎప్పటికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏంటో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్కి ఆ మధ్యలో నుంచి వెళ్ళే స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనే జలసంధి మూసుకుపోతే 3 జలసంధులు త్రినేత్రాలు ఆ హిందూ మహాసముద్రంలో: బాబెల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, ఈ మలక్కా స్ట్రైట్. ఈ 3 మూసుకుపోతే, ఒక్కటి మూసుకుపోయినందుకే, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి మూసుకుపోయినందుకే, క్లోజ్ అయినందుకే, బ్లాకెడ్ అయినందుకే ఎంత ఇబ్బంది ఎదుర్కొంటే, మన ఇంట్లో వంటింట్లో గ్యాస్ దగ్గర నుంచి, హోటల్ ఇండస్ట్రీలో జరిగే ఫుడ్ సప్లై చైన్ దగ్గర నుంచి, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, షిప్స్ దగ్గర నుంచి, ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ దెబ్బతింది. ఎందుకు? ఎరువులు, యూరియా లాంటి పెద్ద పెద్ద యూరియాలు తీసుకొని ఇటు షిప్లో రావాలి, అటు షిప్లో వెళ్ళాలి. న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి, ఎల్ఎన్జి అన్నీ అయిపోతున్నాయి. సో దేశం అల్లకల్లోపోద్ది. సో అందుకనే సరే, ఇక్కడ డౌట్, ఇప్పుడు హర్మూజ్ని ఆపాలంటే ఇరాను, ఇక్కడ మలక్కాని కానీ ఇక్కడ బాబెల్ మందేబ్ మీరు చెప్తున్నట్టు ఇక్కడ ఆపాలంటే ఎవరు ఆపుతారండి? మంచి ప్రశ్న వేశారు. బాబెల్ మందేబ్ ఇటు యమన్ ఉందే, హౌతీ రెబల్స్, యమన్కి అవతల పక్కన జిబూతి అని ఒక మిలిటరీ సైనిక స్థావరం ఉన్న ఒక ప్లేస్ ఉంది. ఈ రెండిట్లో అక్కడ ఏ గొడవ జరిగినా అది ఆగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యెమెన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. 3 టెర్రరిస్ట్ గ్రూప్స్ చాలా జాగ్రత్తగా మనం కంట్రోల్ చేయాలి. హౌతీస్, యెమెన్లో ఉన్న హౌతీస్, ఇరాన్ సపోర్టెడ్ హౌతీస్, ఇరాన్ సపోర్టెడ్ హిజ్బుల్లా ఇన్ లెబనాన్, ఇరాన్ సపోర్టెడ్ హమాస్ ఇన్ ప్యాలెస్టైన్. ఈ 3 ఇరాన్ డబ్బులు ఇస్తుంది. అలానే అమెరికా మంచిదని నేను చెప్పట్లా, అసలు చాలా వరకు ముజాహిద్దీన్స్ని దాని అవసరాలకు అనుగుణంగా సోవియట్ యూనియన్ని 89లో అక్కడి నుంచి తరివేయటానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అక్కడ లోకల్గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముజాహిద్దీన్కి డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? అమెరికానే, సిఐఏ. దాని అవసరాలకు తగ్గట్టు అది ప్రవర్తిస్తుంది అమెరికా. అలాగని ఇరాన్ చెడ్డదని అమెరికా మంచిదని నేను చెప్పట్లా. ఓకే, రెండే. కానీ మీరు ఒక్కసారి ఒకటే అడుగుతున్నాం మన తెలుగు ప్రజలకి మీ ద్వారా. ప్రపంచ జనాభా 800 కోట్ల పైన ఉంది. 800 కోట్ల జనాభా 193 దేశాల్లో విస్తరించింది. 193 దేశాల్లో 3 దేశాలు యుద్ధంలో డైరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద. 32 కోట్ల అమెరికా పాపులేషను, 1 కోటి ఇజ్రాయెల్ పాపులేషను. 32 + 1 ఎంతండి? 33 కోట్లు. ఇరాన్ పాపులేషను ఒక 2 కోట్లు వేసుకోండి, లేదా 3 కోట్లు వేసుకోండి. అంతే, ఎంత? 32 + 1 33 ప్లస్ ఒక 3 వేసుకుందాం. ఇరాన్ 35 కోట్లు అనుకుందాం. సార్ 40 కోట్లు అనుకుందాం. 800 కోట్ల ప్రపంచ జనాభాలో 40 కోట్ల మంది కలిసి మరి ఎంత 760 కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్నారు. 40 కోట్లు ఒక పక్కన అనుకుందాం, 760 కోట్లు ఒక పక్కన అనుకున్నాం. ఈ 760 కోట్ల మంది ఈ 40 కోట్ల మంది కొట్టుకుంటున్నారు 86 రోజుల నుంచి, దాన్ని ఆపలేకపోతున్నారు. ఏమంటారు? కారణం ఏముంటుంది? మన చిత్తశుద్ధి లోపమా? మనం కులాలు, మతాలు, దేశాలు విడివిడిగా విడిపోయి ఐకమత్యం, డివైడెడ్ యూ ఫాల్, యునైటెడ్ వీ స్టాండ్. అంతే, కలిసి ఉంటే కలసి సుఖం అంటారు. ఈ 760 కోట్ల మంది ముక్త కంఠంతో
ఈ 40 కోట్ల మంది ఈ 3 దేశాలు కలిసి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఈ 3 దేశాలని ఈ 190 దేశాలు అంటే 760 కోట్ల 190 దేశాలు అంటే ఈ 40 కోట్లు అంటే ఈ 3 దేశాలని శాంతికి ఒప్పించలేవా? అనుకుంటే సాధ్యమే కదా. ఎందుకు అనుకోవట్లేదు మనం? చంద్రమండలానికి రాకెట్లు పంపించే స్టేజ్కి వచ్చామే, రైట్? మార్స్కి కూడా పంపించే స్టేజ్కి వచ్చామే. వీడియో కాలింగ్ ద్వారా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నామే. తర్వాత ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నాం కదా, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, మెటావర్స్, 5G, 6G, ఇన్ని చేస్తున్నామే డెవలప్మెంట్స్. మనుష్యుల మధ్య తగాదాన్ని మనం ఎందుకు ఆపలేకపోతున్నాము? నా ఆన్సరు యాజ్ ఏ రీసెర్చ్ స్కాలర్, యాజ్ ఏ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మానవ రక్షణ అధ్యయన సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్గా గత 13.5 ఏళ్లలో మన థింక్ ట్యాంక్ డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మరిచెన్నారెడ్డిలో సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మా థింక్ ట్యాంక్ ఉంది కదా, దాంట్లో 40 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు కదా, పెద్దవాళ్ళందరూ. రీసెర్చ్లో ఏం తెలియదంటే, యునైటెడ్ ఎఫర్ట్ టు బ్రింగ్ పీస్, యునైటెడ్ ఎఫర్ట్ టు బ్రింగ్ వారింగ్ పార్టీస్ టుగెదర్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. మన తెలుగులో చెప్పాలంటే, యుద్ధంలో ఉన్న 3 దేశాలకు సంబంధించిన ప్రతినిధుల్ని కూర్చోపెట్టగలిగిన, కాంప్రమైజ్ చేయగలిగిన, పంచాయతీ పెట్టగలిగిన పెద్ద మనిషి లేదా పెద్ద మనుషులు కలిసి యునైటెడ్ ఎఫర్ట్ చేయట్లా.